అందరికీ నమస్కారం. నా పేరు భార్గవ్. ఈరోజు కార్యక్రమంలో మనం చర్చించబోయే అంశం ఏంటి అంటే భారతదేశంలో గుడుల వ్యవస్థ ఎలా ఉంది? ఈ గుడుల వ్యవస్థని ఎవరు మేనేజ్ చేస్తూ ఉన్నారు? ఎందుకు ఇది కాంట్రవర్సీగా ఉంది? అదేవిధంగా చర్చిల వ్యవస్థ ఎలా ఉంది? మసీదుల వ్యవస్థ ఎలా ఉంది? ఈ వీటిని ఎవరు మేనేజ్ చేస్తూ ఉన్నారు? దీని మీద వస్తున్నటువంటి వాదోపవాదాలు ఏంటి? ఇవన్నీ కూడా మనం ఈరోజు చర్చించే ప్రయత్నం చేద్దాం. వాస్తవానికి మనం గుడుల గురించి మాట్లాడాలి అంటే ఈ భారతదేశంలో సనాతనంగా ఒక వ్యవస్థ ఉంది. అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఉంది. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచి కూడా భారతదేశంలో గుడుల వ్యవస్థ ఉన్నట్టు మనకు తెలుస్తూ ఉంది. అంటే గుడుల్లా కాకపోయినా అమ్మ తల్లి అనే ఒక విగ్రహాన్ని సింధు నది సంబంధించినటువంటి ప్రజలు, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సంబంధించిన ప్రజలు ఆమెను పూజించారు అని చెప్పి ఆధారాలు ఉన్నాయి. అంటే ఆమె బొట్టు పెట్టుకుందని, గాజులుందని, ఆమెకి పూజలు చేసేవారని. అంటే ఎంత 70,000 సంవత్సరాల క్రితం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ చరిత్ర ఉందన్నమాట. అంటే అప్పటి నుంచి కూడా దైవం, దైవారాధన ఇవన్నీ కూడా ఉన్నాయి. సో అంటే అన్ని వేల సంవత్సరాల నుంచి భారతీయ సమాజంలో గుడులు అనేవి మమేకం అయిపోయినాయి. తదనంతరం రాజులు, రాజ్యాలు వచ్చినాయి. వారు వారి సామాజిక పరిస్థితులకు అనుగుణంగా ఎన్నో రకాల గుడులు కట్టడం జరిగింది. శిల్ప రీతి, సామాజిక పరిస్థితి, ఆర్థిక పరిస్థితులకి అనుగుణంగా వారి వైభవాన్ని చాటు అనేక గుడుల్ని కట్టడం జరిగింది. సో ఇదంతా కూడా గుడుల వ్యవస్థ. అయితే మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో ఈ గుడుల వ్యవస్థని ఎలా మేనేజ్ చేయాలనే అంశం వచ్చినప్పుడు చాలా వరకు ఏంటంటే ఈ సామాజికమైన కారణాలు కూడా ఈ గుడులతో ముడిపడి ఉన్నాయి. ఎందుకంటే మనందరికీ తెలుసు ఈ భారతదేశంలో కుల వ్యవస్థ ఉంది. మనం వచ్చిన తర్వాత ఈ వర్ణాన్ని ఫిక్స్ చేయడం, దాని తర్వాత కులంగా మారటం. సో కొంతమంది కులస్తుల్ని గుడుల్లోకి ఎలవ్ చేయడం, కొంతమంది కులస్తుల్ని గుడుల నుంచి తప్పించడం, గుడుల్లోకి రావద్దు అంటాం, గుడుల్లోకి వస్తే వారిని హింసించడం, తిట్టడం, కొట్టడం, దాడులు చేయడం. అదేవిధంగా ఉత్సవాలు జరిగేటప్పుడు ఒక వర్గం వారే ఉత్సవాలు చేయాలి, లేదా బ్యాక్వర్డ్ క్లాసెస్ కానీ, దళిత్స్ కానీ ఈ ఉత్సవాలు చేయటం మీద ఆంక్షలు ఉండేవి. ఇవన్నీ కూడా ఉండేవి. సో దీని నేపథ్యంలో ఏంటంటే ఆ సోషల్ జస్టిస్ అనేది అక్కడ లేదు. సో సోషల్ జస్టిస్, సామాజిక న్యాయం అనేది ఈ గుడుల నిర్వహణలో కనబడటం లేదు. ఎందుకంటే అందరికీ కూడా ఆమోదయోగ్యంగా ఉండాల్సిన గుడులు ఒక వర్గం వారు ఉండడం, ఇంకొక వర్గం వారిని హింసించడం, గొడవలు చేయడం, మనుషులను చంపుకోవడం కూడా జరుగుతుంది అని చెప్పి ఈ గుడుల నిర్వహణని ఎండోమెంట్కి ఇవ్వాలి. అంటే రాష్ట్ర ప్రభుత్వాలే నిర్వహించి సామాజిక సోషల్ ఇంబ్యాలెన్స్ ఏవైతే ఉందో దాన్ని తీసేసి సోషల్ బ్యాలెన్స్ తీసుకురావాలి, సోషల్ జస్టిస్ తీసుకురావాలి అని చెప్పి మన కాన్స్టిట్యూషనల్ మేకర్స్ ఆ అనుగుణంగా సూచనలు ఇవ్వడం. అందులో భాగంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఎండోమెంట్ యాక్ట్ని తీసుకురావడం జరిగింది. సో అంటే దాని ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే గుడుల్ని ఎండోమెంట్కి ఇవ్వడానికి ఉన్నటువంటి ప్రధాన ఉద్దేశం అంటే ప్రభుత్వ నిర్వహణకి ఇవ్వాల్సిన ఆవశ్యకత ఎందుకు వచ్చింది అని అంటే ఈ భారతీయ సమాజంలో కుల వ్యవస్థ ఉంది. సో ఈ 4 అంచెల పద్ధతి ఏదైతే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర కులాలుగా డివైడ్ అయ్యి ఆ తర్వాత దళిత కులాలుగా ఉన్న నేపథ్యంలో వీరి మధ్య ఆంతర్యాలుండి గుడుల నిర్వహణ వస్తున్నప్పుడు, గుడులు ఉత్సవాలు జరుగుతున్నప్పుడు మనుషులు చనిపోతున్నారు, ఒకరినొకరు చంపుకుంటున్నారు, హింసించుకుంటున్నారు. కాబట్టి ప్రభుత్వం దీన్ని నిర్వహిస్తూ ప్రజల మధ్య ఆ ఈక్వాలిటీని తీసుకురావాలి అని చెప్పి దీని యొక్క ప్రధాన ఉద్దేశం అది. అందుకని హిందూ గుడులన్నింటినీ కూడా తీసుకెళ్లి ఎండోమెంట్ యాక్ట్ చట్టాల ద్వారా వివిధ రాష్ట్రాలు పరిపాలిస్తూ ఉంటాయి. ప్రభుత్వమే డైరెక్ట్గా వచ్చి గుడి నిర్వహణ చేస్తూ ఉంది. ఎందుకు? ఇప్పుడు చెప్పుకున్న దాని కారణంగా ఈ 4 అంచెల విధానం వల్ల. అయితే ఏం జరిగిందంటే మన రాష్ట్రంలో కూడా ఆంధ్రప్రదేశ్లో 1987లో ఏపీ ఎండోమెంట్ యాక్ట్ని తీసుకొచ్చారు. ఏపీ ఎండోమెంట్ యాక్ట్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ 4 కులాల వారిని సయోధ్య కుదర్చడం, 4 కులాలు కలిసి ఈ గుడులు నిర్వహించుకునేటట్టు, లేదా ఒకరినొకరు ఇబ్బంది పెట్టుకోకుండా వారి మధ్య ఒక మధ్యవర్తిగా ప్రభుత్వం ఉండాలి అని చెప్పి తీసుకురావడం జరిగింది. కానీ వాస్తవానికి ఏం జరుగుతుంది అంటే తీసుకొచ్చిన ఉద్దేశం మంచిదేనైనా కానీ దీంట్లో దోపిడీ జరుగుతూ ఉంది, మిస్మేనేజ్మెంట్ జరుగుతూ ఉంది. అంటే ఏంటంటే ప్రజల నుంచి వచ్చినటువంటి ధనం ఏదైతే ఉందో, విరాళాలు కానీ, లేకపోతే ఉత్సవాలు జరిగేటప్పుడు కానీ, లేకపోతే దానికి సంబంధించి గుడులకు కొన్ని మాన్యాలు రాసివ్వడం కానీ, ఇవన్నీ కూడా అన్యాక్రాంతం అయిపోయింది. సో దీంతో ఏంటంటే ప్రజల్లో ఒక రకమైన అసహనం, తిరుగుబాటు వచ్చింది. మా దేవాలయాలు, మా హిందూ మతస్థులు చందాలు వేస్తే వచ్చే డబ్బుల ద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రభుత్వం నిర్వహిస్తూ ఉంది. కానీ ప్రభుత్వం సరైన దారిలో నిర్వహించకుండా గుడి మాన్యాలని అన్యాక్రాంతం చేస్తున్నారు. గుడి నుంచి వచ్చే ఆదాయాల్ని వేరే రకాల పథకాలకు ఖర్చు పెడుతూ ఉన్నారు. ఈ గుడులకి లేదా హిందువుల అభ్యున్నతికి ఖర్చు పెట్టట్లేదు అని చెప్పి చాలామంది పెద్ద ఎత్తున గొడవ చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా కేవలం గుడులకు మాత్రమే ఎండోమెంట్ ఎందుకు, మిగతా వాటికి ఎందుకు లేదు అని చెప్పి వాదన చేస్తూ ఉన్నారు. వాస్తవానికి గుడులు మాత్రమే ఎండోమెంట్ ఎందుకు అంటే ఈ హిందూ మతంలోనే కుల వ్యవస్థ ఉంది. ఈ కుల వ్యవస్థ ఉండటం వలన గుడుల కేంద్రంగా ఎన్నో గొడవలు, ఎన్నో హింసలు, ఎన్నో రక్తపాతాలు, చావులు జరిగినాయి. కాబట్టి ప్రభుత్వం మధ్యవర్తిగా ఉండి ప్రొటెక్షన్ చేస్తూ వస్తుంది. దీనికి ఆన్సర్ ఇది.
కాకపోతే ఇప్పుడు ఆనాటి పరిస్థితులు లేవు కదా, మరి ఎందుకు చేయరు అని చెప్పి కొంతమంది వాదిస్తూ ఉన్నారు. కరెక్టే, కానీ ఆనాటి పరిస్థితులు లేకపోయినా ఎంతో కొంత అలాంటి వివక్ష అనేది గ్రామాల్లో మనం చూస్తూ ఉన్నాం. నిన్నగాక మొన్న మహబూబ్ నగర్లో ఒక వివాహం జరుగుతుంటే దళిత పెళ్ళి అని చెప్పి ఆ పంతులు గారు లేచి వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా ఇంకా అనేక సందేహాలు ఉన్నాయి. ఇలా సందేహాలు ఉండటం వల్ల ప్రభుత్వం రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదే కాకుండా ఇది ఎవరైతే ధర్మకర్తలు ఉన్నారో ఆ ధర్మకర్తలకే ఫుల్ పవర్ ఉంటే మిగతా కులాలను ఇబ్బంది పెడతారు. ఆ ధర్మకర్తలు ఆటోమేటిక్గా ఓసీలే ఉంటారు. ఇది తరతరాలుగా వచ్చినప్పుడు ఇవన్నీ కూడా చాలా చర్చలు ఉన్నాయి. సరే, ఇదంతా ఇప్పుడు ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే, మనకు ఆంధ్రప్రదేశ్లో మనకు తెలుసు సింహాచలంలో మొన్న స్టంపెడ్ తొక్కిసలాట జరిగింది. అక్కడ భక్తులు ఒక 7 చనిపోయారు. నిన్న గోవాలో స్టంపెడ్ జరిగింది. నార్త్ గోవాలో గుళ్ళో సుమారు 8 మంది చనిపోవడం జరిగింది. అక్కడ కూడా 50 మంది పైగా గాయపడ్డారు. సో ఈ మిస్మేనేజ్మెంట్ మీకు ట్రస్టీగా ఎందుకు అప్పచెప్పాం? మా కులాల్లో ఆంతర్యాలు ఉన్నాయి, మేము కొట్టుకోకుండా మీరు ప్రొటెక్షన్ ఇస్తారని మీకు గుడుల్ని ఎండోమెంట్కి ఇచ్చాం. మీరు ఈ వచ్చే నిధుల్ని జాగ్రత్తగా వ్యవహరిస్తారని ఇచ్చాం. ఉత్సవాలు జరుగుతున్నప్పుడు ప్రొటెక్షన్ ఇస్తారని చెప్పి ఇచ్చాం. కానీ ఈ 3 కూడా మిస్ మ్యాచ్ అవుతుంది, మీరు ఫెయిల్యూర్ అవుతున్నారు అని చెప్పి ఈ టెంపుల్ యాక్టివిస్టులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఫైట్ చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఈ భారతీయ సమాజంలో మరి మసీదులు కూడా ఉన్నాయి. మసీదుల పరిస్థితి ఏంటి? మసీదులు కూడా ఒక రకంగా వక్ఫ్ బోర్డు పరిధిలోనే ఉన్నాయి. ఎందుకు అంటే ఇప్పుడు ఈ టెంపుల్స్ ఎలాగైతే ఎండోమెంట్ పరిధిలో ఉన్నాయో మసీదులు కూడా వక్ఫ్ బోర్డు పరిధిలో ఉన్నాయి. 1950 చట్టం తీసేసిన తర్వాత 1995 వక్ఫ్ బోర్డు యాక్ట్ని తీసుకొచ్చారు. ఈ వక్ఫ్ బోర్డు యాక్ట్లో ఏంటంటే ఇక్కడ కూడా మిస్ మ్యాచ్. ముస్లింలందరూ కూడా వాళ్ళ తదనంతరం ఎవరైతే మగ సంతానం లేకపోతే చాలామంది పూర్వీకులు వారి ఆస్తి మొత్తాన్ని వక్ఫ్ బోర్డుకి రాయడం జరిగింది. ఇలా మొత్తం దేశం మొత్తంలో 8 లక్షల 9 లక్షల ఎకరాలు వక్ఫ్ బోర్డుకి సంబంధించి ఉన్నాయి. మరి ఆ భూములన్నింటినీ కూడా ముస్లింల అభ్యున్నతికి, పేద ముస్లింల అభ్యున్నతికి వాడాలి కదా. మరి ఆ వక్ఫ్ బోర్డు అన్ని లక్షల ఎకరాలను ఏం చేస్తుంది అని చెప్పి సదరు పేద ముస్లింలు క్వశ్చన్ చేస్తే వారికి సమాధానం లేదు. కాబట్టి వక్ఫ్ బోర్డు చేతుల్లో అన్యాక్రాంతంగా ఉన్న భూముల్ని పేద ముస్లింలకు పంచాలి అని చెప్పి ఒక పెద్ద ఎత్తున వాళ్ళ ముస్లిం యాక్టివిస్టులు కొంతమంది ఫైట్ చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా 2025లో చట్టం అమెండ్మెంట్ కూడా తీసుకొచ్చింది. ఈ సంవత్సరమే కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది. ఏంటి అంటే వక్ఫ్ బోర్డులో వక్ఫ్ బై యూజర్ ఎటువంటి డాక్యుమెంట్లు లేకుండా ఈ కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్న గుడులకు కానీ లేకపోతే మసీదులకు కానీ లేకపోతే కొన్ని సంవత్సరాలుగా మేము ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాం కాబట్టి ఇది మాదే, ఈ మసీద్ స్థలమే అనడానికి లేదు. మీరు ఎప్పటి నుంచి ఈ భూమి మీద ఉన్నా దీనికి సంబంధించిన టైటిల్ మీ పేరుకు ట్రాన్స్ఫర్ అయినట్టు కాగితాలు ఉండాలి అని చెప్పి వక్ఫ్ బై యూజర్ని క్యాన్సిల్ చేసింది కేంద్ర ప్రభుత్వం. సో దీని మీద కోర్టుకు వెళ్ళారు. కోర్టు కూడా ఏం చెప్పిందంటే 13, 14 సంబంధించిన శతాబ్దానికి సంబంధించిన మసీదుల డాక్యుమెంట్లు ఎలా వస్తాయి, సో దీని మీద వివరణ ఇంకా మాకు కావాలని 90 days టైం పెట్టడం జరిగింది. సో ఏదేమైనప్పటికీ వక్ఫ్ బై యూజర్ దీని మీద ఆర్గ్యుమెంట్స్ జరుగుతూ ఉన్నాయి. సో ఎలా ఉన్నా అంటే గుడిలోనైనా గుడి భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి, మసీదుల్లో ఉన్నా కానీ మసీదుల భూములు కూడా అన్యాక్రాంతం అవుతున్నాయి. ఇక చర్చి విషయానికి వస్తే ఏంటంటే ఈ చర్చి విషయంలో మరి ఎవరు ఇండివిజువల్ పర్సన్స్ అందరూ పాస్టర్స్ అవుతున్నారు. పాస్టర్స్ అయిన తర్వాత వాళ్ళు గుడులు కట్టుకుంటూ ఉన్నారు, చర్చిలు కడతా ఉన్నారు. చర్చిలు కట్టిన తర్వాత మరి ఈ భక్తులు వేసే ఆదాయాలు, కానుకలు, దశంభాగాలు ఇవన్నీ కూడా ఏమవుతున్నాయి? దానికి లెక్క ఆజుమాయిషి అనేది ఎవరికీ లేదు. సో దీంతో ఏమవుతుందంటే వారికి ఫారెన్ ఫండ్స్ వస్తున్నాయా, లేకపోతే మనకి విరుద్ధమైనటువంటి దేశాల నుంచి, మనకి భారతదేశానికి ఇబ్బందికరమైనటువంటి దేశాల నుంచి ఏమన్నా ఆదాయాలు వస్తున్నాయా? ఈ భక్తులు ఈ చర్చిలకు ఇచ్చే కానుకలు ఇచ్చే వారందరూ ఆదాయం ఈ చర్చిలకి ఉపయోగిస్తున్నారా, లేదా వారి పాస్టర్ల వ్యక్తిగత జీవితాలకి, లగ్జరీలకి వాడుతున్నారా? ఇవన్నీ కూడా చర్చకు వస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు మీరేంటంటే మనం ఒక ఆర్టీఐ వేయచ్చు. ఎందుకని? ఒక హిందూ టెంపుల్కి అయితే ఈ టెంపుల్ని ప్రభుత్వ వ్యవస్థలో ఉంది కాబట్టి మనం ఒక ఆర్టీఐ వేసి వివరాలు సేకరించవచ్చు. అదేవిధంగా వక్ఫ్ బోర్డులో కూడా కొంతవరకు అది ప్రభుత్వ ఆధీనంలో ఉంది, వక్ఫ్ బోర్డు చట్టం ప్రకారం రూల్ అవుతుంది కాబట్టి దాని మీద కూడా కొంత సమాచారం తీసుకోవచ్చు. అది కొద్దిగా కష్టం కానీ తీసుకోవచ్చు ఎంతో కొంత. కానీ చర్చిలకి మాత్రం అట్లా లేదు. చర్చిలు ఇండివిజువల్ పర్సన్ నడిపిస్తూ ఉన్నారు, వారికి ఏ బోర్డు లేదు. సో దీంతో ఏంటంటే మొత్తం ఏదైనా కానీ ఎక్కడో చోట ఇబ్బందులు జరుగుతూనే ఉంది. ఎవరో ఒకరు కొంత మిస్మేనేజ్మెంట్ చేస్తూ ఉన్నారు ఏ వ్యవస్థలో ఉన్నా సరే. సో దీంతో ఏంటంటే ఇప్పుడు ప్రధానంగా ఈ ఉత్సవాలు జరిగేటప్పుడు కూడా గుడుల విషయానికి వస్తే ఈ ఉత్సవాలు జరుగుతున్నప్పుడు చాలామంది చనిపోతూ ఉన్నారు. ప్రభుత్వానికి ఎందుకు అప్పచెప్పారు? ఈ కులాలు ఉన్నాయి, కులాల మధ్య కొట్టుకుంటూ ఉన్నారు కాబట్టి గుడుల్ని ప్రభుత్వమే నిర్వహిస్తే బాగుంటుంది, అదేవిధంగా ఫండ్స్ని మేనేజ్ చేయాలి, ఉత్సవాలు వచ్చినప్పుడు మేనేజ్ చేయాలనే కదా. అలా మేనేజ్ చేయకపోవడం స్టంపేడ్లు ఏర్పడతా ఉన్నాయి. ఇది కూడా ఒక ప్రధానమైన యాంగిల్ అన్నమాట. ఇకపోతే దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వంలో ఒక బాడీ లేదు, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలే ఎండోమెంట్ యాక్టులు తీసుకొచ్చాయి. నేషనల్ వైడ్గా ఒక చట్టం దేశవ్యాప్తంగా యూనిఫామ్ చట్టం లేదు. అందుకనే పవన్ కళ్యాణ్ కూడా ఏమంటున్నాడు అంటే మీరు దేశవ్యాప్తంగా ఒక చట్టాన్ని తీసుకురండి, సనాతన బోర్డు అనేది తీసుకురండి, దానికి ఒక కాన్స్టిట్యూషన్ బోర్డు, రాజ్యాంగబద్ధమైన హక్కుల్ని కల్పించండి.
కల్పించి ఈ గుడుల్ని మొత్తాన్ని మేనేజ్మెంట్ చేసే విధంగా తీసుకురండి. రాష్ట్రాల దగ్గర నుంచి పవర్ని తీసుకెళ్ళి కేంద్రానికి ఇవ్వండి. సో ఇవ్వటం వల్ల ఏమవుతుంది అంటే ఆ కేంద్రం ఆ సనాతన బోర్డులో పెట్టి సనాతన బోర్డులో స్టేట్ రిప్రజెంటేటివ్స్ కూడా ఉంటారు. అంటే పూర్తిగా వారి దగ్గర నుంచి పవర్ తీసుకోవడం కాదు. కేంద్ర ప్రభుత్వ పరిధిలో బోర్డు ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వం రిప్రజెంటేషన్ ఉంటారు, అదేవిధంగా కామన్ పీపుల్ కూడా దానికి రిప్రజెంట్ చేస్తూ ఉంటారు. సో దీనివల్ల ఏమవుతుంది అని అంటే ప్రజలకు ఒక భద్రత ఉంటుంది, ప్రజలు ఇచ్చే కానుకలు డబ్బులు ఏమవుతున్నాయి అనేది తెలిసే అవకాశం ఉంటుంది అని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అదేవిధంగా మసీదులకు కూడా ఇప్పుడు ఒక చర్చ జరుగుతూ ఉంది. ఈ వక్ఫ్ బోర్డులని అమెండ్మెంట్ దీన్ని ఒక ప్రక్షాళన చేయాలి. చర్చిలకు మాత్రం ఇండిపెండెంట్ చర్చెస్కి మాత్రం ఇది లేదు. ఇండిపెండెంట్ చర్చెస్ కూడా చట్టం తేవాల్సిన అవసరం ఉంది. సామాన్య వ్యక్తులైనా సరే ఒక చర్చి పెట్టుకున్నప్పుడు ప్రజల డబ్బుని ఏ విధంగా ఉపయోగిస్తున్నారు, వాళ్ళ జేబుల్లోకి వెళ్తున్నాయి లేకపోతే వాళ్ళు వ్యక్తిగతంగా వెళ్తున్నాయి అనేది కూడా ఇందులో తీసుకురావాలి అని చెప్పి పెద్ద ఎత్తున వాదనలు చేస్తూ ఉన్నారు. ఫైనల్గా మనకు తెలిసింది ఏంటంటే కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ఒక చట్టం లేదు, రాష్ట్ర ప్రభుత్వాలే ఎండోమెంట్ యాక్ట్ ప్రకారం దీన్ని నిర్వహిస్తూ ఉన్నాయి. ఇకపోతే దీనికి సంబంధించి సుప్రీంకోర్టు కూడా చాలా జడ్జిమెంట్స్ చెప్పిందనమాట. ఏంటి అంటే ఇక్కడ షిరూర్ మట్ కేసు అంటారు. అంటే 1954లో ఈ షిరూర్ మట్ కేసులో చాలా ప్రధానమైంది ఇది. దీంట్లో ఏం చెప్పిందంటే రిలీజియస్ ప్రాక్టీసెస్ అండ్ అడ్మినిస్ట్రేషన్, స్టేట్ కెన్ రెగ్యులేట్ సెక్యులర్ ఆస్పెక్ట్ లైక్ ఫైనాన్షియల్ మ్యాటర్స్ అండ్ మిస్మేనేజ్మెంట్. ఎప్పుడైనా గుడిల్లో లేదా మసీదులో కానీ ఏమన్నా సరే ఒక సెక్యులర్ యాక్టివిటీస్లో మాత్రమే మీరు అంటే వెళ్ళాలి. ఫైనాన్షియల్ మిస్మేనేజ్మెంట్ ఏదైనా డబ్బులు అవకతవకలు జరిగినా లేకపోతే గుడిల్లో ఇతర వర్గాల వాళ్ళని కొన్ని వర్గాలు మాత్రమే అనుమతిస్తూ కొంతమందిని నిరాకరిస్తే అప్పుడు మీరు ప్రభుత్వం వెళ్ళొచ్చు తప్ప ఆ గుడి ఎలా నడవాలి, రిలీజియస్ మ్యాటర్స్ ఏంటి, మతపరమైన అంశాల జోలికి మీరు వెళ్ళొద్దు అని చెప్పి ఈ కేసులో చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆది శైవ శివచారిగల్ నాల సంఘం స్టేట్ ఆఫ్ తమిళనాడు 2015 ఈ కేసులో ఏం చెప్పింది అంటే హెరిడేటరీగా ఎవరైతే అర్చక స్వాములు ఉన్నారో వారి అర్చకత్వం తొలగించకూడదు అని చెప్పి ఈ కేసులో చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇస్మాయిలీ ఫారూఖీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1994 ఈ కేసులో ఏం చెప్పడం జరిగింది అంటే స్టేట్ కెన్ రెగ్యులేట్ ప్లేస్ ఆఫ్ వర్షిప్ ఇఫ్ ఇట్ సర్వ్స్ పబ్లిక్ ఇంట్రెస్ట్ అండ్ డస్ నాట్ వైలేట్ రిలీజియస్ ఫ్రీడమ్. అంటే ఏంటి, వర్షిప్ చేసుకోవడానికి అవకాశాలను కల్పించాలి. అది ఎంతవరకు అంటే రిలీజియస్ ఫ్రీడమ్ వారికి ఇస్తూ వైలేట్ చేయనంత వరకు, రిలీజియస్ ఫ్రీడమ్ని వైలేట్ చేయనంత వరకు కూడా స్టేట్ ఆ వర్షిప్ గుడిల్లోకి లేదా మసీదుల్లోకి వెళ్ళొచ్చు అని చెప్పి చెప్పింది. ఏదేమైనప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్తూ ఉందంటే పరిధి ఉండాలి. ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ప్రభుత్వానికి కొంత పరిధి ఉండాలి. వాళ్ళ మతపరమైన అంశాల్లోకి వెళ్ళొద్దు, సెక్యులర్ మోడ్లో వారికి ఏదైనా ఇబ్బంది కలిగితే అప్పుడు మీరు వెళ్ళొచ్చు అని చెప్తుంది. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ఈ హిందూ మతంకి వచ్చేపాటికేమో ఈ వివక్ష ప్రధానమైన కారణం ఎండోమెంట్స్కి ప్రభుత్వానికి అప్పచెప్పడానికి. ఈ వివక్ష పోదు, అవి ఎండోమెంట్ చేతుల్లో నుంచి బయటికి రావు. ఇక మసీదుల్లో చాలా రకాల అన్యాక్రాంతమైన అని చెప్పి వాళ్ళ యాక్టివిస్టులు గొడవ చేస్తూ ఉన్నారు. చర్చిలో పాస్టర్లకు మాత్రం ఒక కంట్రోల్ లేదు, ఒక బోర్డు లేదని చెప్పి హిందూ సంఘాలు పెద్ద ఎత్తున గొడవ చేస్తూ ఉన్నాయి. ఇది ఓవరాల్గా అసలు ఒక మతపరమైన అంశాలు అంటే గుడుల వ్యవస్థ, చర్చిల వ్యవస్థ, అదేవిధంగా మసీదుల వ్యవస్థ ఎలా సాగుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఒక గుడిలోకేమో ఒక పేదవాడు వెళ్ళాలి అంటే ఇబ్బంది, అది కులాల అంతరాలు ఉన్నాయి. అదేవిధంగా వెళ్ళిన దానికి సంబంధించిన క్వశ్చన్స్ అంటే ఈ గుడి ఎలా నిర్వహిస్తుంది ఏంటి అని అడిగి దానికి సంబంధించిన సమాచారాలు ఈ మూడు వ్యవస్థల్లో కూడా పేదవాడికి రావు. కానీ దేవుడిని పేదవాడికి దగ్గరికి చేసే అంశాలు దోహదం చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, కానీ దూరం చేసే విధంగా ఉన్నాయని చెప్పి చాలామంది గొడవలు చేస్తూ ఉన్నారు. సో ఏది అయినప్పుడు ఇప్పటికైనా సరే ఎండోమెంట్ కానీ లేకపోతే మిగతా బాడీస్ పటిష్టమైన చర్యలు చేసి అందరికి ఈ గుడిల్లో కూడా మిస్మేనేజ్ చేయకుండా, స్టెంపేట్లు అవ్వకుండా, తొక్కిసలాటలు జరగకుండా చర్యలు తీసుకోవాలి. మసీదుల్లో లక్షల ఎకరాలు ఉన్నాయో పేద ప్రజలకు పంచాలి. అదేవిధంగా చర్చెస్లో ఏవైతే ఉన్నాయో వారు తగినంత సేవ చేయాలి అని చెప్పి మనం కోరుకుందాం. ఇది ఈ గుడుల వ్యవస్థల గురించి ఒక ఓవరాల్గా ఒక ఓవర్ వ్యూ అనమాట. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.